హలో హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను ఒక అన్ని నాకు తెలిసినవి షార్ట్కట్ కీస్ నేను మీకు చెప్తాను ఈరోజు. ఓకే, ఇంకోండి. ఇగో నాది డెల్ చూసారు కదా. సో ఒక్క నిమిషం అండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు. కింద పడుతుంది. రైట్, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మౌస్ ఉంది కదా. ఇప్పుడు మీకు ఏదో ఒక ఫైల్ వస్తలేదు, మంచిగా వస్తలేదు, వస్తుంది. సో మీరు దాన్ని రీఫ్రెష్ చేసుకోవాలి. రీఫ్రెష్ అంటే అంత పిచ్చి అంతా తీసేసి న్యూ వాల్యూమ్ లోకల్ డిస్క్ దాంట్లోకి పంపిస్తుంది. లోకల్ డిస్క్ ఏమో రీసైకిల్ బిన్కి పంపిస్తుంది. సో మీకు రిఫ్రెష్ కావాలంటే రైట్ క్లిక్ ఇక్కడ ఒక బాక్స్ వచ్చింది కదా. ఇక్కడ బాక్స్ వచ్చింది కదా. ఇప్పుడు అక్కడ ఒక ఆప్షన్ ఉంది, రిఫ్రెష్ ఎట్లా వస్తుంది. మళ్ళా రిఫ్రెష్ చేసుకోవాలంట. ఇప్పుడు నేను మీకు ఒక ఫోల్డర్ కావాలి. ఆ ఫోల్డర్ ఎట్లా చేస్తారు, సేమ్ రిఫ్రెష్ లాగానే. ఇగో ఇట్లా కొట్టండి. ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, అంటూ డిలీట్ కింద ఇంటర్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ ఉంటుంది. దాని కింద న్యూ ఉంటుంది. ఆ న్యూ దానిపైన వెళ్ళవాలి. ఇట్లా ఫోల్డర్ వచ్చింది. ఈ ఫోల్డర్ వద్దంటే ఈ ఫోల్డర్ ఇట్లా రీసైకిల్ బిన్కి తీసేసేయండి. నెక్స్ట్ మీకు మీ ఫోల్డర్ని మంచిగా ఇట్లా ఉండాలనిపిస్తుందా, ఇట్లా ఉండాలి అని అనిపిస్తుంది కదా మీకు. నేను ఇలా చేశాను, అదే మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంకోండి, ఇప్పుడు మీరు డిజైన్ చేసే మీరు డిజైన్ చేసుకుంటున్న ఫోల్డర్ తీసుకొని డబుల్ క్లిక్, తర్వాత మొత్తం కిందకి పోయి ఇట్లా రైట్ క్లిక్, కస్టమైజ్ దిస్ ఫోల్డర్ అని వస్తుంది. ఇక్కడ చేంజ్ ఐకాన్, తర్వాత మస్తు లోగోస్ కనిపిస్తాయి. నాకైతే ఇది నచ్చింది. నాకైతే ఇది నచ్చింది. క్యాన్సల్ చేస్తే మన సేమ్ లోగో ఉంటుంది. ఏం చేయడం కాదు. చేంజ్ చేసుకోవాలంటే కస్టమైజ్ దిస్ ఫోల్డర్, ఓపెన్ యువర్ ఫోల్డర్ అండ్ కస్టమైజ్. రైట్ క్లిక్ చేసి కస్టమైజ్ ద ఫోల్డర్ అని వస్తుంది. ఆ కస్టమైజ్ దిస్ ఫోల్డర్ దగ్గర కస్టమైజ్ ఫోల్డర్ అని నొక్కితే, ఒక చిన్న ఎర్రర్ అయింది. అక్కడ ఒక భయ్యాలని ఏమేమో తిడుతున్నాడు నన్ను. అందుకే కొంచెం ఇట్లా కాల్ చేసిన తర్వాత చూడండి. ఇప్పుడు ఒక టెక్స్ట్ మీరు ఇట్లా వేసారు. దాన్ని కాపీ ఎట్లా చేయాలి? Ctrl+C అని కొడితే Ctrl+C అని కొట్టాలి. దాన్ని Ctrl+C అని ఒక 4, 5, 6, 7, 8, 9, 10 ఒక
5 టైమ్స్ కొట్టేసినాక దాని తర్వాత ఇప్పుడు మీరు ఎక్కడ పేస్ట్ చేస్తారు దాన్ని ఇక్కడ పేస్ట్. ఇప్పుడు మనము ఇమేజెస్ కాదు మన వర్క్ 1 టెక్స్ట్ తర్వాత ఇక్కడ నా ఫోల్డర్. తర్వాత ఏం చేయాలి మీకు పేస్ట్ చేయాలంటే Ctrl+P కాదండి, Ctrl+P కాదు, Ctrl+V వచ్చింది కదా 7 వచ్చింది. చూసారు కదా ఎంత ఈజీ ఉంది షార్ట్ కీస్ తోటి. ఇట్లా అయితే బాబా చాలా హార్డ్. అందుకే అట్లా షార్ట్ కట్ కీస్ కంప్యూటర్ వాళ్ళు ఇట్లా చేశారు ఈజీగా. నెక్స్ట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు? షార్ట్ కట్ మీకు తెలుసంటే కామెంట్ చేయండి, తెలియకపోతే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షార్ట్ కట్ మన అసలుకైతే మా నాన్న ఫోల్డర్ అది, మా నాన్న నోట్ ప్యాడ్. నేను ముట్టుకోవద్దు అసలు, కానీ నేను అట్లా ఎగ్జాంపుల్ చెప్పినాను అంతే. సరే, ఇప్పుడు నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను నీకు? షార్ట్ కట్ కదా, సేమ్ రైట్ క్లిక్ న్యూ షార్ట్ కట్ అని వస్తుంది. షార్ట్ కట్ షార్ట్ కట్ కానీ లొకేషన్ టైప్ చేయాలి. నా ఫేవరెట్ది నేను నాని పెట్టుకోవాలి. నేను జిప్ ఫోల్డర్ పెట్టుకుంటా. నెక్స్ట్ ఫినిష్ కొట్టండి. జిప్ ఫోల్డర్స్ మీకు వస్తుంది. సరే అండి ఇంకోండి. ఇప్పుడు నేను మన షార్ట్ కట్ వచ్చింది ఇక్కడ. దీంతో మీకు ఇవన్నీ ఇన్స్టాల్ చేయకపోతే మీకు ఒక్కటే చాయిస్ ఉంటుంది, పెయింట్ అన్నా వర్డ్ ప్యాడ్ ఇన్స్టాల్ చేసుకోకపోతే ఓన్లీ నోట్ ప్యాడ్, పెయింట్ ఇన్స్టాల్ చేసుకోకపోతే నోట్ ప్యాడే వస్తుంది, ఓన్లీ నోట్ ప్యాడే వస్తుందండి. ఓకే అని కొట్టేసింది. ఫోల్డర్స్ ఓకే అండి, 7 కొడేద్దాం మనకి ఎందుకు. సరే, నెక్స్ట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే, ఇప్పుడు మీకు ఇది ఎలా ప్రింట్ చేశానంటే, ఎలా ప్రింట్ చేశాను అది మీకు ఈరోజు చూపిస్తాను. ఇది ఎలా ప్రింట్ చేశానంటే కంప్యూటర్ నుంచి ప్రింటర్కి చేశాను. ఇక్కడ నా ప్రింటర్ ఉందండి, ఇది నా ప్రింటర్. ఏమన్నా ప్రింట్ చేసుకోవచ్చు, కానీ మన పర్మిషన్ తోటే కెనాన్. తర్వాత ఇప్పుడు ప్రింటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనకి నేను డీటెయిల్ నా దాంట్లో ఉంది ఇక్కడ. ఇప్పుడు మీరు ఇది తీసుకోవాలి ప్రింటింగ్. ఇక్కడ ఒక ప్రింట్ ఐకాన్ ఉంటుంది, ఈ రోలో ప్రింట్ ఐకాన్ ఉంటుంది. ప్రింట్ ఐకాన్ పైన వస్తే ఇట్లా ప్రింటింగ్ వస్తుంది, కానీ నా దగ్గర ఇంక్ లేదు, సో నేను ప్రింట్ చేయను. మీరు ప్రింట్ చేసుకోండి. ఇక్కడ ఒకటి ఉంటుంది ప్రింట్ ఆప్షన్, ప్రింట్ క్యాన్సల్ అని ఉంటుంది. క్యాన్సల్ అంటే మీకు వద్దు అన్నట్టు, ప్రింట్ అంటే ప్రింట్ చేసుకోండి. ఓకేనా? నేను క్యాన్సల్ కొట్టిస్తున్నాను, నాకేమవసరం. తర్వాత మీకు ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయాలి? అండి ఇప్పుడే బాబాయ్యకి పైసలు కట్టాయి. ఓకే అండి, సో మీరు ఇప్పుడు నెక్స్ట్ లెసన్కి పోదాం. మనకు ఓన్లీ 2 లెసన్స్ ఉంటాయి. ఆ 2 లెసన్స్ ఏంటివి? ఒక కంప్యూటర్ గురించి నేర్చేసుకున్నాం. సో ఇప్పుడు మనము ప్రింటర్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మీకు ప్రింటింగ్ ఎట్లా చేయాలో చూపిస్తాను. మీరు కంప్యూటర్ నుంచి ప్రింట్అవుట్ చేయడానికి మీకు వచ్చు. ఈ ప్రింటర్ నుంచి ఎట్లా చేయాలో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. మళ్ళీ ఇంకో ప్రింటర్ కదా, ఇది ప్రింటర్.
కదండి. మీకు ఆల్రెడీ ఒక ప్రింట్అవుట్ తీసింది, ఆ ప్రింట్అవుట్నే మళ్ళీ సేమ్ ప్రింటింగ్ చేయాలంటే ఏం చేస్తారు? ఇగో ఇలా ఉంటుంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఇగో ఇక్కడ ఉంది చూడండి, ఇగో ఇట్లుంటుంది మీ దగ్గర. కొన్ని మంది ఏం పెడతారంటే ఇలా పెడతారు, ఇది రాంగ్. ఇలా పెట్టాలి, ఇలా పెడితేనే కరెక్ట్. ఫోటో అరే నో 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 అరే స్టాప్. జస్ట్ ఎగ్జాంపుల్ చూపించిన అది ప్రింట్ అయ్యేది చూపిస్తుంది. ఇగోండి, సారీ, కాపీ చేయడానికి వచ్చింది మీకు. తర్వాత ఇక్కడ బటన్స్ ఉంటాయి కొన్ని మీకు. ఇక్కడ ఇది నాది E477 అండి నాది. ఇది పవర్. ఎవరికైతే E477 క్యానాన్ E477 ఉన్నదనుకో వాళ్ళు కాపీ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత లెట్స్ గెట్ బ్యాక్ టు వీడియో. ఇది పవర్ బటన్. తర్వాత ఇదేంటి? హాట్స్పాట్. ఇది నెట్వర్క్స్. బ్లాక్ ఇంకా నా దగ్గర తక్కువ ఉంది. తర్వాత ఇది స్టాప్. ఇందాక అది ప్రింట్ వస్తుంది కదా, అది ఎలా స్టాప్ చేశాను? ఈ స్టాప్ బటన్ తోటి నేను ప్రెస్ చేస్తాను. అందుకే మీకు ఏమన్నా కాపీ చేస్తున్నాను, అరే షూట్ చేయడం వేరే కాపీ చేస్తున్నాను, అరే ఇప్పుడు ఎట్లా నా ఇంకా అంత వేస్ట్ అవుతుంది అంటే ఏం చేయాలి? ఆ స్టాప్ బటన్ నొక్కాలి. స్టాప్ బటన్ నొక్కితే స్టాప్ అవుతుంది. ఈజీగా ట్రిక్ అది. ఇప్పుడు నెక్స్ట్ మీరు కాపీ చేయడానికి బ్లాకా కలరా ఎట్లా చూస్ చేసుకుంటారంటే ఇక్కడ నుంచి చూసుకోండి. ఇక ఇక్కడ ఉంది కదా 2 బటన్స్. మీరు బ్లాక్ కావాలంటే బ్లాక్ చూస్ చేసుకోవాలి. ఇది కలర్. సో మీకు ప్రింటర్ గురించి వచ్చేసింది. సో మీకు టోటల్ లెసన్ అంతా అబౌట్ కంప్యూటర్ అంతా అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఐఎమ్ Samudrala Aryan. Bye bye. Please subscribe to my channel. Bye bye.